అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతేకాకుండా ఇవాళ ఇంకొంతమందిని ఈ డ్రామాలో బలిపశువులు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మరో కోడికత్తి సీనుని తయారు చేస్తాం, ఇంకా కొంతమందిని బలి చేస్తాం అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. 2 నెలల్లో మా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ నాటకంలో పాత్రధారులైనటువంటి ప్రతి ఒక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాం. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద పోలీస్ అధికారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇవాళ నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి అధికారులందరూ కూడా మీరు దయచేసి ఇంకా డ్రామాలో మీ క్యారెక్టర్లని ఇంకా కట్టిపెట్టి నిజాయితీగా ఎలక్షన్ డ్యూటీ చేసుకోండి. అంతేగాని ఇంకా ఈ డ్రామాని మేము ఎలాగే కొనసాగిస్తామంటే అది భవిష్యత్తులో మీ మెడకి బిగుసుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని కూడా హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నిన్న ఏలూరు పరిసర సీఎం కావే బుద్ధి ఒక వృద్ధురానికి సీనియర్ సిటిజన్ కి కాలికి చాలా తీవ్రంగా అయింది. 2 సీఎం వెహికల్ ఒక యువకుడు వెళ్ళి నేరుగా అందులో పడిపోయిన పరిస్థితి. అదే సీఎం ప్రయాణం చేస్తున్నటువంటి ప్రాంతంలో ప్రమాదాలు జరిగాక బాధితులను పట్టించుకునే పరిస్థితి. రెండింటి మీద ఏమంటారు? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో కాంతిరాణ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. సీఎం బస్సు యాత్రకు సంబంధించి నిత్యం దాదాపు 1300 నుంచి 1400 మంది సిబ్బంది సెక్యూరిటీ అందిస్తా ఉన్నారంట. 1400 మంది. ఆయన అది మామూలు ఫిగర్ కాదు. 40 రోప్ పార్టీలు అంట, ఆక్టోపస్ అంట, 3 ఏపీఎస్పీ బెటాలియన్లు అంట. మరి ఇన్ని వందల మంది ముఖ్యమంత్రి గారి కాన్వాయ్కి, ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రకి రక్షణగా నిలిస్తే అసలు ఇటువంటి ప్రమాదాలు దేనికి జరుగుతున్నాయండి? మీరు అన్నట్టు ఒక మహిళకి గాయాలు అవటం ఏంటి, లేదంటే ఇంకొక యువకుడికి దెబ్బలు తాగటం ఏంటి, ఇదంతా ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది ఇవాళ? అందుకనే ఇన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అనేక అనుమానాలు ఇవాళ ప్రతి ఒక్కరి మనసులో ఉద్భవిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఇంత గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కేవలం అంటే ఏదో ఒక స్టంట్ చేయాలి, ఏదో రకంగా ప్రజల ముందుకెళ్ళి 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టాలి. కాబట్టి ఇవాళ నిన్న కాంతి రాణా గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం 1400 మంది ముఖ్యమంత్రి గారు రక్షణగా ఉన్నప్పుడు, 3 బెటాలియన్లు, 3 ప్లెటూన్లు, ఏపీఎస్పీ ప్లెటూన్లు రక్షణగా ఉన్నప్పుడు అసలు ఈ రాళ్ల డ్రామాలు ఎందుకు వస్తాయి? ఆయన కాన్వాయ్లో ఇన్ని ప్రమాదాలు దేనికి జరుగుతాయి? అసలు ఆయనకు అలవాటైనట్టు, గతంలో ఆయనకు అలవాటైనట్టు ఆ బ్యారికేడ్లు పరదాలు కట్టేస్తే ఏ గొడవ ఉండదు కదా, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆయనకి ఇష్టమైన పని కదా అది. బ్యారికేడ్లు పరదాలు వేసుకుని తిరగడం ఆయనకు బాగా ఇష్టమైన పని. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంక డ్రామాలు ఆపేసి ఆ పని చేయండి. మీరు చక్కగా రైమంట ఓల్వో బస్సులో తొక్కితే వెళ్ళిపోతారు శ్రీకాకుళం జిల్లా వరకు. మత్తు పదార్థాలకి బానిసలై తమ ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువత కనబడతా ఉన్నారు ఈ రోజు ఏ సెంటర్ లో చూసినా కూడా. ఇది మీ జగన్ ట్రేడ్ మార్క్ అంటే ఇది సార్. ఏ ఊర్లో ఎక్కడికి వెళ్ళి ఎటు చూసినా మహిళల పైన అత్యాచారాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఇన్ని రకాలైనటువంటి పాపాలు చేసి ఇంకా దేవుడు స్క్రిప్టు, ఏ సెంటర్కి వెళ్ళి ఎటు చూసినా జగన్ ట్రేడ్ మార్కు అని చాలా గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇంకా కట్టిపెట్టండి సార్. నాకేదో అయిపోయింది, నాకు తగిలిన గాయం. ఈ రోజున ప్రతి పేదవాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు తనకు తగిలినట్టు భావిస్తూ ఉన్నాడని చెప్పి చక్కగా ఎవడో రాసిచ్చినటువంటి డైలాగులు చదువుతూ ఉన్నారు. ఒక బీసీ బాలుడు అమర్నాథ్ పెట్రోల్ పోసి కాల్చి చంపితే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గుండెలకి గాయం కాదా? ఆ రోజున ఏమైపోయారు సార్ మీరు?
కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించారా మీరు? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ గుండెకి గాయమైంది ఈ రోజున. ఒక మైనారిటీ బాలిక మిస్బా, మెరిట్ స్టూడెంట్, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అయ్యేటువంటి స్టూడెంట్, ఆ బిడ్డ క్లాస్ టాపర్ గా వస్తుందని చెప్పి మీ పార్టీ నాయకుడు ఆ బిడ్డ ఆ క్లాసులో ఉండటానికి వీల్లేదని చెప్పి స్కూల్లో నుంచి బయటికి తోలేస్తే ఆత్మహత్య చేసుకుందండి ఆ బిడ్డ. ఎన్నో కలలు, ఉన్నత చదువులు చదివి తన కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కలలు కన్నటువంటి మిస్బా మీ సైకోల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇవాళ ఆ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్క మైనారిటీ గుండె గాయపడింది ఈ రోజున రాష్ట్రంలో. ఆ రకంగా ఎంతమందిని గాయపరిచారు మీరు? ఒక అబ్దుల్ సలాం కుటుంబం ఏంటి, ఒక దళిత బిడ్డ కిరణ్ ఏంటి, మొన్న ఈ మధ్య పల్నాడులో ఒక గిరిజన మహిళ బనావత్ సాముని బాయ్ గుక్కెడు మంచినీళ్ళు అడిగినందుకు ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గుండె ఈ రోజున గాయపడింది. ఆ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని గాయపరిచి ఇవాళ ఏదో ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని గులకరాయి డ్రామాలో అయ్యో నాకు గాయం అయిపోయింది, అమ్మో నాకు గాయం అయిపోయింది. ఆపండి సార్ ఇంకా మీ డ్రామాలు. మీకు చేతనైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాతో పోరాడండి, చేత కాకపోతే తప్పుకోండి ఎన్నికల క్షేత్రం నుంచి. ఏదో ఒక రకంగా సానుభూతి కొట్టేయాలి, ఈ గులకరాలు డ్రామాలాడి చంద్రబాబు నాయుడు గారి సభల్లో రాళ్లు విసిరేయాలి. గాజువాకలో చూశారు కదా, తరిమి తరిమి కొడతారు, గొడ్డలప్పు తీసి కొడతారు ప్రజలు. మీ పిల్ల సైకోల్ని రకంగా వదిలితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవడో కూడా మీ సైకోల్ని చూసి భయపడే పరిస్థితుల్లో లేరు. కడుపు మంటతో ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ. ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు ఈ రోజున. ఏదో పవన్ కళ్యాణ్ గారి సభల పైకి పిల్ల సైకిళ్లతో రాళ్ళు ఇసిరేపిద్దాం, చంద్రబాబు నాయుడు గారి సభల్ని భగ్నం చేద్దాం, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. తరిమి తరిమి కొడతారు ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం మేము రాష్ట్ర ప్రజలందరికీ. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆడినటువంటి గులకరాయి డ్రామాని మీరు అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ ఇవాళ రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఇంకా ఆ డ్రామాని నమ్మించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి ప్రయత్నాలు. నిన్న విజయవాడలో జరిగినటువంటి మీడియా సమావేశం వేదికగా కాంతి రాణా టాటా గారు చేసినటువంటి కామెడీ షో ఇవాళ మీకు వినిపించాను. దాన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఇవాళ అటువంటి అధికారులను హెచ్చరిస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చీకట్లో నేను ర్యాంపు మీద నడవలేనటువంటి చెప్పినటువంటి వ్యక్తిని చీకట్లో బస్సు పైన దేనికి నుంచోబెట్టారో, ఏ డ్రామాలో భాగంగా నుంచి ఒక 4-5 రోజుల క్రితం ఆయన సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఈ బస్సు యాత్రలో భాగంగా అక్కడక్కడ బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ బహిరంగ సభల్లో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ర్యాంప్ పైకి రాలేకపోయినందుకు దయచేసి ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ర్యాంప్ పైకి రాలేకపోయినందుకు దయచేసి ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు. ఏం చెప్పారండి ముఖ్యమంత్రి గారు? చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి రావద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, అందుకని నేను ర్యాంప్ పైకి రాలేకపోతూ ఉన్నానని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు మీరు విన్నారు కదా. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు
మరి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడో నాకు తెలియదు కానీ మంచి క్యాట్ వాక్ నేర్చుకున్నాడు ఆయన. మరి బాంబేలో ఏ ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాడో లేకపోతే లండన్ ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాడో, ఖచ్చితంగా లండన్ ఫ్యాషన్ డిజైనర్ అయి ఉంటాడు, ఎందుకంటే తరచుగా వెళ్ళొస్తూ ఉంటాడు కదా. మరి అక్కడ ఈ క్యాట్ వాక్ ఒకటి నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకుని ఆయన సభల్లో డాయస్ ముందు ఒక పెద్ద ర్యాంప్ వేయించుకుని క్యాట్ వాక్ చేస్తూ ఉంటున్నాడు ముందుకి వెనక్కి. పాపం ఆ క్యాట్ వాక్ చేయడానికంటే చీకటి పడిపోయిందంట ఆ రోజున. చీకట్లో సార్ మీరు క్యాట్ వాక్ చేయొద్దు సార్, చేసిన ఆవిడ కనపడదు, మళ్ళీ ఎందుకు లేండి సార్ రిస్క్ అని సెక్యూరిటీ వాళ్ళు వద్దన్నారంట. మరి ఒక వేదిక ముందు ర్యాంప్ మీద నడవటానికే చీకటి అడ్డొచ్చి సెక్యూరిటీ వాళ్ళు సార్ చీకటి పడిపోయింది మీరు నడవద్దు అని చెప్పినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రస్తావించారే. మరి ఆ రోజున విజయవాడలో కరెంటు తీసేసి మరి కారు చీకట్లో బస్సు పైన దేనికి నుంచోబెట్టారు. ఇది కుట్ర కాదా, ఇది డ్రామా కాదా అని అడుగుతా ఉన్నాం. దీనికి జవాబు చెప్పండి. ఇవాళ ఈ గులకరాయి డ్రామాని ఇంకా పండించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా, వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, ఏమండి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు, విజయవాడ కమిషనర్ కాంతిరాణ గారు, ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో చీకటి పడిపోయిందని చెప్పి ఆయన్ని ర్యాంప్ పైనే నడవనివ్వనటువంటి మీరు మరి బస్సు పైకి ఎలా ఎక్కించారు సార్? కరెంటు తీసేసి బస్సు పైకి ఏ విధంగా ఎక్కించారు సార్? తాడేపల్లి స్క్రిప్ట్ లో భాగంగా ఎక్కించారా? తాడేపల్లి కొంపలో తయారు చేసినటువంటి స్క్రిప్టేగా ఇది. తాడేపల్లి కొంపలో స్క్రిప్ట్ ముందు కరెంటు తీయాలి, చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైకి ఎక్కియాలి, తర్వాత ఈ గులకరాయి డ్రామా ఆడాలి. అదే కదా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ముఖ్యమంత్రి బహిరంగ సభలో ర్యాంప్ పై నడవటానికి చీకటి అడ్డం వస్తే ఆ రోజున విజయవాడలో కారు చీకట్లో కరెంటు తీసేసి ముఖ్యమంత్రి గారిని బస్సు పైకి ఎక్కించారంటే ఇది నాటకంలో సీన్ కాక మరేంటి? అంతేకాకుండా నిన్న కాంతిరాణ టాటా గారు ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని ఆణిముత్యాలు వదిలారండి. అసలు మామూలు ఆణిముత్యాలు కాదు. ఒకసారి అది కూడా విందాం. ఆయన వదిలినటువంటి ఆణిముత్యాలు ఏంటో అది కూడా మీకు వినిపిస్తాయి. అంటే ఒకటండి, అంటే నేను ఫుటేజ్ లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా చాలా అవైలబుల్ అవుట్ సైడ్, మీరు జాగ్రత్తగా చూడండి. అనాలిసిస్ చూసాము, అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్. అది క్యాట్ బాల్ అంటే జనరల్ గా దాన్ని మార్బుల్స్ మాత్రం చిన్న ఉంటాయి క్యాట్ బాల్. అది మీకు ఇప్పుడు ఈ మనకుండే ఎవిడెన్స్ అంతా కూడా 2 మెగాపిక్సెల్ ఎవిడెన్స్, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా. 2 మెగాపిక్సెల్ అనేది 2, 4 వాటెవర్, ఇట్స్ నాట్ హై డెఫినిషన్ కెమెరా కాదు కదా. దాంట్లో మనకు కనిపిస్తుంది, లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. విజయవాడ సిపి గారు ఏం చెప్తా ఉన్నారండి? అరచేతిలో పట్టేంత రాయి అంటండి. అది మామూలు రాయి కాదు, అరచేతిలో పట్టేంత రాయి అంట. ఈయన గారు జూమ్ చేసి 4 మెగాపిక్సెల్ కెమెరాలో ఈయన గారు బాగా జూమ్ చేసి చూశాడంట. అది క్యాట్ బాలో ఎయిర్ గన్నో కాదంటండి, అరచేతిలో పట్టేంత రాయి. ఇప్పుడు ఇది విన్నారు కదండి, అరచేతిలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.